డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం ఈ వీడియోలో టెట్ పేపర్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది మనకి పేపర్ 2 వాళ్ళకి కాబట్టి ఒకసారి క్వశ్చన్స్ అనేది చాలా క్లియర్గా చూడండి. ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ A minus B is క్లియర్గా చూడండి. A minus B అంటే ఏంటి క్లియర్గా చూడండి. ఓకే, సపోజ్ నాకు A ఈక్వల్ టు 1 2 3 4 ఉంది. ఓకే, సపోజ్ B ఈక్వల్ టు సో జస్ట్ 1 2 ఉంది అనుకుందాం. ఓకే, సో A మైనస్ B అంటే మీనింగ్ ఏంటి క్లియర్గా చూడండి. ఏలో Bలో రెండిట్లో కామన్గా ఉన్నాయి, మనం క్యాన్సిల్ చేస్తాం. ఏలో 1 1 క్యాన్సిల్. ఓకే, Bలో కూడా మనకి 2 2 అనేది ఏలో Bలో రెండిట్లో 1 1 2 2 కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్గా ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేస్తాం. ఓకే, సో క్యాన్సిల్ చేసిన తర్వాత A మైనస్ B మీనింగ్ ఏంటి అంటే జస్ట్ ఈక్వల్ టు A అంటే ఏలో క్యాన్సిల్ చేసిన తర్వాత ఏవైతే మిగులుతాయో జస్ట్ అవి మాత్రమే రాస్తాం. 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో క్లియర్గా చూడండి 3, 4. ఓకే, సో 3, 4. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి ఎలా అడుగుతున్నాడో. A మైనస్ B అంటే ఏంటి? ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి కదా. ఓకే, సాల్వ్ చేసిన తర్వాత మనకు బి యొక్క సెట్ వాల్యూస్ అనేది మనకి రావట్లేదు. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి, ఏకి సంబంధించినవి మాత్రమే మనం రాసాం. ఒకవేళ బి మైనస్ ఏ ఇచ్చాడు అనుకోండి. ఓకే, సపోజ్ బి మైనస్ ఏ ఇస్తే ఏం చేస్తాం? సాల్వ్ చేసిన తర్వాత బిలో ఏ ఎలిమెంట్స్ అయితే మిగులుతాయో బిలో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే మనం రాస్తాం. బి మైనస్ ఏ అంటే ఏంటి? సో ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ, అంతే కదా. ఏకి బిలాంగ్స్ అయింది మనం రాయం. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అండ్ సైన్ థీటా కమ్మ కాస్ థీటా ఈస్. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటి? మనకి డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అవునా, జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. x2 అంటే ఏంటి? మనకి సైన్ థీటా కదా. ఓకే, సో సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ క్లియర్గా చూడండి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, బికాజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ రూట్ అనేది ఉంటుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే క్లియర్గా చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మనకి ఎలాగో వస్తుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఏంటి? 1. అవునా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇది ఏ మైనస్ బి కదా, 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎలాగో 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. అవునా, సో చూడండి ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది అంటే 1 ప్లస్ 1 దట్ ఈస్ 2. సో రూట్ 2 దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చాలా ఈజీ క్వశ్చన్. సో ద వాల్యూ ఆఫ్ k if x minus 1 is a factor of 4x³ plus 3x square minus 4x plus 1. ఫ్యాక్టర్ అంటే ఏంటి మీనింగ్? x minus 1 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్ అంటే ఏంటి? x వాల్యూ 1 అని అర్థం. ఓకే, సో 1 అనేది మనం అందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే, 4 into 1 cube అంటే మనకి ఏమొస్తుంది? 4 ప్లస్ 3 into 1 స్క్వేర్ అంటే 3 మైనస్ 4 into 1 అంటే 4 ప్లస్ k ఈక్వల్ టు 0. ఓకే, సో క్లియర్గా చూడండి ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోయింది. k ప్లస్ 3 ఈక్వల్ టు 0 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? మైనస్ 3. మీకోసం కన్ఫ్యూజ్ అవ్వడానికి ప్లస్ 3 మైనస్ 3 రెండు ఇచ్చారు కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో స్టేట్మెంట్స్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్. ఒక క్లియర్గా చూడండి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి అనేది. సో క్లియర్గా చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి అవుతుంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి అయితే రైట్. సో ఆప్షన్ 1 ఇస్ రాంగ్. ఇది కూడా క్లియర్గా చూడండి రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది సో ఇది అస్సలు ఈక్వల్ కాదు. ఓకే, ఇది ఏమవుతుంది? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అయితే రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సో లాస్ట్ వన్ ఎన్ రూట్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ 1 బై ఎన్ అన్నాడు. అవునా, ఇది కరెక్టే కదా నార్మల్గా. సో రూట్ 6 వాల్యూ అంటే ఏంటి? 6 పవర్ 1/2 అంటే రూట్ వాల్యూనే మనకేంటి? ఓకే, 1/2 అని అర్థం. అవునా, సో రూట్ 6 అన్న 6 పవర్ 1/2 అన్న ఒకటే. ఇక్కడ మనకేంటి? సో స్క్వేర్ రూట్ అంటే 2 కాబట్టి ఇలా రాస్తాం. అదే క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఉంది, ఎలా రాస్తాం? 6 పవర్ 1/3 అని రాస్తాం. ఓకే, దీన్ని మీనింగ్. ఓకే, ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఏ పవర్ 1/n ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 3, 2 అండ్ పాసింగ్ త్రూ ది -5, 6 AC. క్లియర్గా చూడండి
ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇది సర్కిల్ అనుకుంటే మనకేంటి, ఓకే సెంటర్ ఇక్కడ మనకి 3,2. ఓకే, ఇది సెంటర్. ఓకే, ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర కదా. ఈ పాయింట్ ఏమి ఇచ్చారు మనకి, -5,6. ఓకే, సో -5,6. మనకి రేడియస్ అడగట్లేదు, డయామీటర్ అడుగుతున్నాడు. క్లియర్గా చూడండి, డయామీటర్ టోటల్ అడుగుతున్నాడు. ఓకే, డయామీటర్ అంటే ఏంటి, 2 times of r. ఓకే, ఈ రేడియస్ ఎలా ఫైండ్ చేస్తాం, ఇంకా రేడియస్ అన్న డిస్టెన్స్ అన్న రెండు ఒకటే కదా, అవునా. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి మళ్ళీ, -5 - 3 whole square, that is -8 whole square, x2 - x1 whole square plus y2 - y1 whole square ఫార్ములా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 6 - 2 whole square అంటే 4 square. ఓకే, సో ఈక్వల్ టు, సో మీరు కావాలంటే మర్చిపోతారు కాబట్టి ముందే 2 into అని పెట్టుకోండి, ఎందుకంటే మనకి 2 times, ఇది రేడియస్ మాత్రమే వస్తుంది, మనకి 2 times ఆఫ్ రేడియస్ కావాలి. 2 into, సో దిస్ ఈస్ 64 + 16. ఓకే, సో 2 into, సో క్లియర్గా చూడండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఇస్ 80. అవునా, సో 80ని మనం ఎలా రాయొచ్చు, ఓకే, సో 42 is 80. ఓకే, సో 80ని ఎలా రాయొచ్చు, సో ఓకే 16 5 కదా, 16 5 80. 16 అంటే 4 బయటకు వస్తుంది, 4 2s 8√5. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 4√5, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ E is P of E, then identify the true statement from the following. Okay, so the probability of an event E is P of E, then identify the true statement in the following. Clear గా చూడండి, ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. స్టేట్మెంట్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, క్లియర్ గా చూడండి. మనకి స్టేట్మెంట్ ఏంటి, 0 is less than equal to P of E less than or equal to 1. That is option 4 is the right answer. Okay, next. Okay, next question చూడండి. సో ABCD ఇస్ ఏ స్క్వేర్. ఓకే, సో క్లియర్గా చూడండి, ABCD అనేది ఏంటి మనకి ఒక స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డయాగ్నల్ AC. ఓకే, ABCD ఇస్ ద స్క్వేర్. సో డయాగ్నల్ AC వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ ద డయాగ్నల్ AC ఈక్వల్ టు 10 cm అయితే, సో మనకి AB ప్లస్ ఒక BC, సో AB ప్లస్ BC. క్లియర్గా చూడండి, మనకి సైడ్స్ ఎలా ఉంటాయి, జనరల్గా సేమ్ ఉంటాయి. ఇది ఏ అయితే ఇది కూడా ఏ, అవునా. సో ఇది ఎలా ఉంది, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా, అంటే పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. A² + A² = 10² కదా, అవునా. సో క్లియర్గా చూడండి, 2A² = 100. ఓకే, సో 2 1s 250s. ఓకే, సో A² ఎలా రాయొచ్చు, సో 25 2s అని రాయొచ్చు కదా. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, 5√2. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ 1 is the right answer. Okay, next, the height of a right circular cone with slant height is 10 cm, base radius is 6 cm. Okay, మనం స్లాంట్ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కోన్ లో, దిస్ ఇస్ ద హైట్, రేడియస్ అండ్ దిస్ ఇస్ ద స్లాంట్ హైట్. క్లియర్ గా చూడండి, ఇది మనకు పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ కదా. సో హైట్ ఈక్వల్ టు √L² - R². ఓకే, సో స్లాంట్ హైట్ ఏమి ఇచ్చాడు మనకి, ఓకే స్లాంట్ హైట్ 10 ఇచ్చాడు, 10² - 6², దట్ ఈస్ 100 - 36. ఎస్, 100 - 36, దట్ ఈస్ 64 వస్తుంది కదా. 64 means 8. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుంచి క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ GP 2, 2√2, 4. సో విచ్ టర్మ్ ఈజ్ 128. ఓకే, క్లియర్గా చూడండి, ఏ టర్మ్ మనకు 128 అవుతుంది. GP ఏమి ఇచ్చాడు మనకి, 2, 2√2, ఓకే 4 అండ్ సో ఆన్. ఓకే, మనకి లాస్ట్ టర్మ్ ఇచ్చాడు 128 అనేది లాస్ట్ టర్మ్, అవునా. అయితే ఇది ఎన్నో టర్మ్ అవుతుంది అన్నాడు, అవునా. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటి, AN = A × R⁻n - 1 కదా, అవునా. సో క్లియర్గా చూడండి, సో AN ఇచ్చాడు 128 అని, ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ మనకు తెలుసు 2 అని. మరి R ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది బై ఇది కదా, అవునా. 2√2/2 చేసి మనకి వాల్యూ వస్తుంది, 2 2 క్యాన్సిల్. సో R వాల్యూ ఎంత వస్తుంది మనకి, √2, కామన్ రేషియో కదా. సో √2 × n - 1, n మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో n - 1 క్లియర్గా చూడండి, 2 1s 264s, 64 = 2 పవర్ √2 అంటే జనరల్గా ఏంటి 1/2 కదా, అవునా. ఎలా రాయొచ్చు, n - 1/2 అని రాయొచ్చు. ఓకే, 64ని మనం ఎలా రాస్తాం, 2/6 అని రాయొచ్చు కదా. ఓకే, సో 64 అంటే నేను 2/6 రాస్తున్నాను. ఓకే, బేస్ ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. 6 = n - 1/2. ఓకే, సో 6 2s
12 ఓకే ఈక్వల్ టు n minus 1 minus 1 ఎటు వస్తే ప్లస్ 1 and equal to 13 దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ సో ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ చూడండి ఓకే చాలా ఈజీ క్వశ్చన్ A bag contains 5x red balls and 3x plus 14 blue balls. If the probability of getting red ball is equal to the half of the probability of getting blue ball, then the total balls in the bag. Okay. సో క్లియర్గా చూడండి సో చాలా ఈజీ సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక బ్యాగ్లో 2 types ఆఫ్ బాల్స్ ఉన్నాయి ఏంటేంటి ఒకటి రెడ్ కలర్ ఇంకోటి బ్లూ కలర్ అవునా రెడ్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 5x ఉన్నాయి అవునా 5x బ్లూ కలర్ బాల్స్ 3x ప్లస్ 14 ఉన్నాయి అవునా probability of red color balls equal to half of the blue color balls అవునా probability of 5x equal to half of the blue color balls అవునా అంతే కదా మనకు అడిగింది ఓకే దీని నుంచి మనకి టోటల్ అంటే 5x plus 3x plus 14 ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో 5 2s are 10 10x ఓకే ఈక్వల్ టు 3x plus 14 ఓకే సో దిస్ ఇస్ 7x ఈక్వల్ టు 14 కదా సో ఎక్స్ వాల్యూ ఎంత 2 మనకు అడుగుతుంది ఏంటి టోటల్ కదా టోటల్ అంటే ఏంటి మనకి రెడ్ బాల్ ప్లస్ బ్లూ బాల్స్ ఇది కదా టోటల్ 5x ప్లస్ 3x ఎంత 8x ప్లస్ 14 మనం ఫైండ్ అవుట్ చేయాలి 8x ప్లస్ 14 మనం ఫైండ్ అవుట్ చేయాలి 8 2s ప్లస్ 14 8 2s 16 ప్లస్ 14 ఎంత మనకి 30 దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఓకే సో క్లియర్గా చూడండి దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ సో ఇన్ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది మీడియన్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా ఓకే సో మనకి గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదా ఓకే L plus n/2 minus CF by F into H అవునా ఇందులో L అంటే ఏంటి మనకి లోవర్ బౌండరీ కదా ఓకే లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ ఓకే సో చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో సో మీ అందరు కనుక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వరకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్